The Light Coaching Center, Palvancha for JLM and JPA, test code 701, subject transformers. MCQ number 55. A shell type transformer has high eddy current losses, reduced magnetic leakages, negligible hysteresis losses cannot be determined. Reduced magnetic leakages. 56.1. Which winding has more number of turns? Which winding is more number of turns? High voltage winding is more number of turns and low voltage winding is less number of winding. ఇక్కడ ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ అనేది ప్రైమరీ వైండింగ్ అనేది ఎప్పుడు మనము సోర్స్ వైపు కనెక్ట్ చేసుకునేది, సెకండరీ వైండింగ్ ఎప్పుడు లోడ్ సైడ్ కనెక్ట్ చేసుకునేది. పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ విచ్ అండర్గోస్ మోస్ట్ డ్యామేజ్ ఫ్రమ్ ఓవర్ హీటింగ్. ఎక్కువ ఓవర్ హీటింగ్ వచ్చినప్పుడు మనకు డ్యామేజ్ అయ్యేది ఐరన్ కోర్ కాదు, కాపర్ వైండింగ్ కాదు, వైండింగ్ ఇన్సులేషన్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ 58 వచ్చేసేసి ఇఫ్ ప్రైమరీ టర్న్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ హయ్యర్ అంటే N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2 అయితే అది ఖచ్చితంగా ఏమవుతుంది, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. అదే N1 ఈజ్ లెస్ దాన్ N2 అయితే అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. శాండ్విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ యూజ్డ్. శాండ్విచ్ టైప్ ఆఫ్ వైండింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓన్లీ షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో మనము శాండ్విచ్ వైండింగ్ ఉపయోగిస్తాం. అదే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో అయితే కాన్సెంట్రిక్ వైండింగ్ ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఫ్లక్స్ డస్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ నీడ్. ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ కావాలంటే ఏ టైప్ ఆఫ్ ఫ్లక్స్ కావాలి, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కావాలి. అంటే తెలుసు కదా d∅dt ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. కాకపోతే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అన్న విషయం మాత్రం మనకు తెలిసిందే. అదే కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైజెస్. కానీ దీనికి మాత్రం ట్రాన్స్ఫార్మర్కి ఏం కావాలంటే ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కావాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.